మధురమైన ప్రేమ 4వ భాగం. కానీ హరిణి మాత్రం కార్తీక్ చూపులను అస్సలు పట్టించుకోవడం లేదు. అలా హరిణి వెళ్తున్న బస్సును ఫాలో అవుతూ కాలేజీకి చేరుకున్నారు ముగ్గురు. బస్సు దిగగానే తల ఎత్తకుండా నేరుగా వెళ్లి క్లాస్లో కూర్చుంది హరిణి. తన వెనకే ఫాలో అవుతూ క్లాస్లోకి అడుగు పెట్టాడు కార్తీక్. రేయ్ కార్తీక్, ఏంట్రా నీ బాధ? తను నిన్ను ఒక్కసారి కూడా దేకడం లేదు. నువ్వు మాత్రం దేకడంలో పీహెచ్డీ సాధించేలా ఉన్నావు అంటూ కార్తీక్ పక్కన వచ్చి కూర్చున్నారు కరణ్ మరియు ధనుష్. తన బాధేంటో నాక్కూడా అర్థం కావడం లేదురా. ఒక్కసారి చూస్తే ప్రపంచం అంతమవుతుందా? ఈ కాలేజీ కుప్పకూలిపోతుందా? ఈ క్లాస్ రూంలో భూకంపం వస్తుందా? వద్దులే రా బాబూ, భూకంపాలు, సునామీల దాకా ఎందుకులే కాని, పర్సులో డబ్బెంతుంది అంటూ కార్తీక్ భుజం మీద చేయి వేశాడు కరణ్. 500 ఉంది, తీసుకో అంటూ తన పర్సు తీసి బెంచ్ మీద పెట్టాడు కార్తీక్. రేయ్ ధనుష్, నీతో ఎంతుంది అంటూ ధనుష్ వైపు చూశాడు కరణ్. 200 ఉంది రా అంటూ తన పర్సు బయటికి తీశాడు ధనుష్. ఓకే, నాతో 300 ఉంది. టోటల్ 1000 రూపీస్. ఈ రోజు పార్టీకి సరిపోతాయి అని కరణ్ చెప్పగానే, పార్టీనా? ఎప్పుడు వెళ్దాం రా అంటూ ఎంతో ఆతృతగా అడిగాడు ధనుష్. ఫస్ట్ పీరియడ్ అయిపోగానే వెళ్దాం. సాయంత్రం లాస్ట్ పీరియడ్ కి వద్దాం. రేయ్, కావాలంటే 500 ఇస్తాను. కానీ నేను మాత్రం రాను అని చెప్పాడు కార్తీక్. రేయ్ కార్తీక్, హరిణి నీ వైపు చూడాలంటే నీకు కొంచెం జ్ఞానోదయం కావాలి. నువ్వు మాతో పాటు బార్కి వస్తే అక్కడ నీకు జ్ఞానం దొరుకుతుంది. లేకపోతే నువ్వు ఇలా చూస్తూ బతకాలంతే. నేను బార్కి రావడానికి, హరిణి నా వైపు చూడడానికి ఏమైనా సంబంధం ఉందారా? పెద్ద పెద్ద సమస్యలన్నీ బార్లలోనే సాల్వ్ అవుతాయి. ప్రపంచ యుద్ధాలను సైతం ఆపగలిగే శక్తి ఒక్క మందుకి మాత్రమే ఉంది మిత్రమా అంటూ మందు నీతిని బోధించాడు కరణ్. సరే రా, నేను వస్తానులే కాని, నువ్వు ఈ డైలాగ్లు ఆపు అంటూ చేతులు జోడించాడు కార్తీక్. అలా ఫస్ట్ పీరియడ్ అయిపోగానే బైక్ తీసుకుని నేరుగా బార్కి చేరుకున్నారు ముగ్గురు. రేయ్ కార్తీక్, బీరా, బ్రాందీనా అని అడిగాడు కరణ్. రేయ్, నాకు చాలా భయంగా ఉందిరా. అయితే బ్రాందీ తాగు, భయం అనేదే ఉండదు అంటూ ముగ్గురు కలిసి ఒక ఫుల్ బాటిల్ బ్రాందీ తీసుకున్నారు. కరణ్ మరియు ధనుష్ మంచి నీళ్లు తాగినట్టు మొదటి పెగ్ తాగేశారు. కార్తీక్ మాత్రం మందు గ్లాస్ చేతిలో పట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. రేయ్ కార్తీక్, ఒక్కసారి హరిణిను గుర్తు తెచ్చుకుని ఆ పెగ్ గొంతులోకి పోసుకో, చల్లగా ఉంటుంది అని ధనుష్ చెప్పగానే ఒక్కసారిగా కళ్ళు మూసుకుని హరిణి ముఖం గుర్తు చేసుకుంటూ మొదటి పెగ్ను లాగించేశాడు కార్తీక్. అంతే, ఒక్కసారిగా కార్తీక్ జీవితం పెగ్గుకి ముందు, పెగ్గుకి తరువాత అన్నట్టు మారిపోయింది. అప్పటివరకు గడిచిన కార్తీక్ జీవితం మరో దశకు చేరుకుంది. మొదటి పెగ్ను బలవంతంగా మొదలుపెట్టిన వాడు చివరి పెగ్ను బలవంతంగా ముగించాడు. అలా మద్యం మత్తులో తేలిపోతూ చివరి పీరియడ్కు క్లాస్కి వెళ్లారు ముగ్గురు. అప్పటివరకు కార్తీక్ కళ్లకు అందంగా కనిపించిన హరిణి ఒక్కసారిగా దేవకన్యలా మెరిసిపోతోంది. తనలో ఉన్న భయమంతా ధైర్యంగా మారిపోయింది. ఆ రోజు ఎలా అయినా హరిణితో మాట్లాడాలని, ఆమెతో తన ప్రేమ విషయానికి చెప్పాలని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యాడు కార్తీక్. అంతలోనే క్లాస్ అయిపోయింది. అందరూ బ్యాగ్లు సర్దుకుని బయటికి వెళ్తున్నారు. హరిణితో మాట్లాడడం కోసం ఎంతో ఆతృతగా బయలుదేరాడు కార్తీక్. రేయ్ కార్తీక్, ఎక్కడికి రా వెళ్తున్నావు అంటూ కార్తీక్ ను ఆపాడు ధనుష్. రేయ్ ధనుష్, హరిణితో మాట్లాడాలి రా. తను నా దేవత రా, తను నా పిచ్చి రా, తను నా ప్రపంచం రా అంటూ ఏడుస్తూ చెప్పాడు కార్తీక్. రేయ్ కార్తీక్, దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది. ఈ రోజు నువ్వు మందు తాగడానికి ఒక టైం వచ్చింది. అలాగే హరిణితో మాట్లాడడానికి మరో టైం వస్తుంది. కొన్ని రోజులు వెయిట్ చేయరా. అరేయ్ ధనుష్, హరిణి నాకు కావాలిరా. హరిణి నా ప్రాణం రా అంటూ ధనుష్ను హత్తుకుని చిన్నపిల్లాడిలా ఏడుస్తున్నాడు కార్తీక్. కార్తీక్ ను ఓదారుస్తూ అక్కడి నుండి తీసుకెళ్లారు ధనుష్ మరియు కరణ్. కార్తీక్ కు అప్పటివరకు హరిణి మీదున్న ప్రేమ మందు తాగగానే పిచ్చి ప్రేమగా మారిపోయింది. తన కళ్ళ చుట్టూ కనిపించే ప్రతి దృశ్యంలోనూ హరిణి రూపమే కనిపిస్తోంది. కాలేజీ నుండి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యి ధనుష్ మరియు కరణ్ లకి
ఫోన్ చేసి బార్కి వెళ్దామని చెప్పాడు కార్తీక్. అలా ఆ రోజు నుండి కార్తీక్ జీవితమే మారిపోయింది. అప్పటి వరకు ఉన్న కార్తీక్ మరో కార్తీక్ లా మారిపోయాడు. ప్రతిరోజు కాలేజీకి వెళ్ళడం, మొదటి పీరియడ్ అవ్వగానే బయటికి రావడం, బార్కి వెళ్ళడం, ఫుల్లుగా మందు తాగి చివరి పీరియడ్కి కాలేజీకి రావడం. అలా చాలా రోజులే గడిచాయి. కొన్ని నెలల తరువాత కాలేజ్ బస్ మిస్ అవ్వడంతో బస్ స్టాప్లో నిల్చుని ఆటో కోసం వేచి చూస్తోంది హరిణి. అంతలోనే బైక్ వేసుకుని అటువైపుగా వచ్చారు కార్తీక్, కరణ్ మరియు ధనుష్. రేయ్ కార్తీక్, హరిణి బస్ మిస్ అయినట్టుంది రా. పాపం ఆటో కోసం వెయిట్ చేస్తోంది. ఇదే మంచి టైం. ఇప్పుడే వెళ్ళి హరిణితో మాట్లాడు. కాలేజీ వరకు లిఫ్ట్ ఇస్తానని చెప్పు. మేము ఆటోలో వస్తాము అంటూ బైక్ దిగారు కరణ్ మరియు ధనుష్. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వెళ్లి హరిణి ముందు బైక్ ఆపాడు కార్తీక్. ఏంటి హరిణి, బస్ మిస్ అయిందా? ఏం పర్లేదు, నేను కూడా కాలేజ్కే వెళ్తున్నాను. కావాలంటే నేను డ్రాప్ చేస్తాను అంటూ తెగ సిగ్గు పడిపోతున్నాడు కార్తీక్. కానీ హరిణి మాత్రం కార్తీక్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా నేరుగా వెళ్లి ఎదురుగా నిల్చున్న ఆటోలో కూర్చుంది. ఆటోలో కూర్చున్న హరిణిను చూస్తూ బైక్ మీద అలానే కూర్చుండిపోయాడు కార్తీక్. అంతలోనే ఆటో అక్కడి నుండి బయలుదేరింది. రేయ్ కార్తీక్, ఏమైందిరా? ఎందుకు తను అలా వెళ్ళిపోయింది అంటూ అక్కడికి వచ్చారు ధనుష్ మరియు కరణ్. రేయ్, అస్సలు తన ప్రాబ్లం ఏంటో అర్థం కావడం లేదు. నా వైపు చూడటం, నాతో మాట్లాడటం ఏదో పెద్ద క్రైమ్ లా భావిస్తోంది. నేనేమైనా చిల్లర వెధవనా? అస్సలు నా అంత అందగాడు తనకి దొరుకుతాడారా? పిచ్చోడా, అందంగా ఉండడం జీన్స్, అమ్మాయిల్ని పడేయడం ఆర్ట్. ఆ ఆర్ట్ గనుక లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉన్నా వేస్టే. మరి ఆ ఆర్ట్ తెలియాలంటే ఏం చేయాలిరా? ప్రతిరోజు చేసేదే చేయాలి. అయితే ఇప్పుడే వెళ్దాం పద అంటూ బైక్ స్టార్ట్ చేసి ముగ్గురు బార్కి చేరుకున్నారు. రోజూలాగే తనివితీరా మందు తాగారు. రేయ్ కరణ్, ఇప్పుడు చెప్పురా, ఆర్టిస్తూ అంటూ ఏవేవో చెప్పావు కదా అంటూ బార్ అంతా వినపడేలా గట్టిగా అరిచాడు కార్తీక్. అరేయ్ కార్తీక్, ఇంకా ఆ చిలిపి చూపులు, ఎదురు చూపులు ఆపేసి నేరుగా వెళ్ళి హరిణితో నీ ప్రేమ విషయానికి చెప్పేరా. కావాలంటే ఇంకో బాటిల్ తాగు. కానీ ఈ రోజు మాత్రం నీ మనసులో ఉన్న మాటలన్నీ తన ముందు కక్కేయ్. అవును రా, ఈ రోజు తనతో మాట్లాడి తీరుతాను. రేయ్ ధనుష్, వెళ్ళి ఇంకో బాటిల్ తీసుకుని రారా అని కార్తీక్ చెప్పగానే పరిగెడుతూ వెళ్ళి ఇంకొక మందు బాటిల్ తీసుకుని వచ్చాడు ధనుష్. ఆ బాటిల్ కూడా తాగేసి ఒంటరిగా కాలేజీకి బయలుదేరాడు కార్తీక్. రేయ్, ఒక్కడివే వెళ్తున్నావా అంటూ బయటికి పరిగెడుతూ వచ్చారు కరణ్ మరియు ధనుష్. మీరు ఆటోలో రండి బే అంటూ బైక్ స్టార్ట్ చేసి మెరుపు వేగంతో కాలేజీకి చేరుకున్నాడు కార్తీక్. అప్పటికే కాలేజ్ వదలడంతో అందరూ క్లాసు నుండి బయటికి వస్తున్నారు. హరిణి బ్యాగ్ సర్దుకుంటూ ఉండగా మరో ముగ్గురు అమ్మాయిలు అక్కడ ఉన్నారు. మద్యం మత్తులో తూగుతూ క్లాస్ లోపలికి వచ్చాడు కార్తీక్. హలో మై డియర్ సిస్టర్స్, హరిణి తప్ప మిగతా అందరూ బయటికి వెళ్ళండి అని కార్తీక్ చెప్పగానే హడావిడిగా బ్యాగులు సర్దుకుని బయటికి వెళ్ళిపోయారు మిగతా ముగ్గురు అమ్మాయిలు. హరిణి మాత్రం తల కిందకి దించుకుని భయంతో వణుకుతూ నిల్చుంది. హరిణి, గట్టిగా పిలిచినా 3 అక్షరాలే, ప్రేమగా పిలిచినా 3 అక్షరాలే, కోపంగా అయినా, బాధగా అయినా, నవ్వుతూ అయినా, ఏడుస్తూ అయినా, ఎలా పిలిచినా 3 అక్షరాలే. ఈ 3 అక్షరాల కోసం నా ప్రాణం ఎందుకు ఇంత విలవిలలాడిపోతోంది? చూడు హరిణి, అయినా నువ్వు చూడవులే, కానీ ఎందుకు? అసలెందుకు? కార్తీక్ అనేవాడు పచ్చి తాగుబోతుగా మారడానికి నీ మీదున్న పిచ్చి ప్రేమే కారణం. కానీ నీకు మాత్రం ఏమీ తెలియదు. అసలు తలెత్తి నా కళ్ళలోకి చూస్తే కదా ఏమైనా తెలిసేది. నువ్వు చూడవు, అది జరగదు. అందుకే ఈ రోజు నా మనసులో ఉన్నదంతా నీ ముందు కక్కేయాలని వచ్చాను అంటూ తను తాగిన మందు మొత్తం హరిణి ముందు కక్కేశాడు కార్తీక్. మద్యం మత్తులో తూగుతూ క్లాస్ రూంలోనే వాంతులు చేసుకుంటున్నాడు కార్తీక్. ఒక్కసారిగా అక్కడి నుండి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది హరిణి. అంతలోనే కొందరు ప్రొఫెసర్స్ లోపలికి వచ్చి కార్తీక్ ను ప్రిన్సిపల్ రూమ్ వద్దకి తీసుకెళ్లారు. కార్తీక్ చేసిన పనికి కోపంతో ఊగిపోతూ కార్తీక్ ఫాదర్ కి ఫోన్ చేసి
జరిగిన విషయానికి మొత్తం చెప్పాడు ప్రిన్సిపల్. మీ అబ్బాయిని 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాము, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ప్రిన్సిపల్. కార్తీక్ తండ్రి వచ్చి కార్తీక్ ను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఒంటరిగా తల పట్టుకుని కూర్చున్నాడు కార్తీక్. అంతలోనే కరణ్ నుండి కార్తీక్ కు ఫోన్ వచ్చింది. హలో కరణ్, చెప్పురా. రేయ్ కార్తీక్, అసలేంట్రా నువ్వు చేసిన పని? మనసులో ఉన్నది కక్కుతానని చెప్పి కడుపులో ఉన్నది కక్కేశావా అంటూ పగలబడి నవ్వుతున్నాడు కరణ్. రేయ్ కరణ్, నవ్వకురా. నాకు కోపం వస్తుంది. సరే సరే, నువ్వు సస్పెండ్ అయితే కాలేజీకి వెళ్ళి మేము మాత్రం ఏం చేస్తాము? నువ్వు వచ్చేదాకా మేము కూడా కాలేజీకి వెళ్ళము. నువ్వేం ఆలోచించకుండా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో. ఓకేరా, అమ్మ వస్తోంది. నేను మరీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కార్తీక్. మౌనంగా కూర్చున్న కార్తీక్ పక్కనికి వచ్చి కూర్చుంది కార్తీక్ తల్లి లక్ష్మి. అమ్మా, సారీ అమ్మా అంటూ తన తల్లి చేతులు పట్టుకున్నాడు కార్తీక్. చూడు నాన్నా, నువ్వు మందు తాగావని నేను బాధపడడం లేదు. కానీ అలవాటు వ్యసనమైతే మనిషి పతనం మొదలవుతుంది. నువ్వేం చేసినా మాకు నీ మీద ప్రేమ మాత్రమే ఉంటుంది. నిన్ను కొట్టడం, తిట్టడం మాకు చేత కాదు నాన్నా. నీ మీదున్న ప్రేమ వలన నువ్వు పుట్టిన తరువాత మేము ఇంకొకర్ని కనడానికి ఇష్టపడలేదు. మాకు నువ్వొక్కడే చాలనుకున్నాము. నువ్వే మా ప్రపంచం, నువ్వే మా సర్వస్వం అంటూ కార్తీక్ ను దగ్గరికి తీసుకుని బోరున ఏడ్చేసింది లక్ష్మి. తన తల్లి ఒడిలో పడుకుని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కార్తీక్. కొన్ని నెలల తరువాత మొదటి సంవత్సరం పరీక్షలు అయిపోయాయి. అందరూ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాలేజీ నుండి 10 నెలల పాటు సస్పెండ్ చేయబడిన కార్తీక్ కాలేజ్ ఫస్ట్ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రొఫెసర్లు మరియు ప్రిన్సిపల్ ముక్కున వేలేసుకున్నారు. ఎక్కడ చూసినా కార్తీక్ గుర్చే చర్చ. 1 సంవత్సరం తరువాత కాలేజీలోకి అడుగు పెట్టాడు కార్తీక్. రేయ్ కార్తీక్, సూపర్ రా, ఎక్సలెంట్ రా. మా పరువు నిలబెట్టావు రా. మా ఇద్దరితో తిరిగే నువ్వు చెడిపోయావని కాలేజీ మొత్తం మమ్మల్ని తిట్టిపోశారు. కాని ఇప్పుడు అందరూ నోళ్ళు వెళ్ళబెట్టుకునేలా చేశావు. శభాష్ రా అంటూ కార్తీక్ ను తెగ పొగిడేస్తున్నారు కరణ్ మరియు ధనుష్. రేయ్, ఇంతకీ మీ రిజల్ట్ ఏమైందిరా? ఇంగ్లీష్, డ్రాయింగ్ పాస్ రా. ఇద్దరూ అవే సబ్జెక్ట్స్ పాస్ అయ్యారా? లేదురా, వాడు ఇంగ్లీష్ పాస్, నేను డ్రాయింగ్ పాస్. మరి మిగతా సబ్జెక్ట్స్ రా? అవన్నీ అకౌంట్లోకి వేసుకున్నాము లేరా అనగానే పగలబడి నవ్వుతున్నాడు కార్తీక్. అంతలోనే ఒక జూనియర్ అమ్మాయి వచ్చి కార్తీక్ కి ఒక లెటర్ ఇచ్చింది. అబ్బా, ఫస్ట్ ర్యాంక్ రాగానే లెటర్లు వాటంతటవే నడుచుకుంటూ వస్తున్నాయిరా అంటూ ఆ అమ్మాయి వైపు చూశాడు ధనుష్. ఇది నేను రాసింది కాదు, హరిణి అక్క ఇవ్వమంది అని ఆ అమ్మాయి చెప్పగానే ఒక్కసారిగా స్తంభించిపోయాడు కార్తీక్. వెంటనే ఆ లెటర్ తీసుకుని పరిగెడుతూ వెళ్ళి ఒక చోట ఏకాంతంగా కూర్చుని ఆ లెటర్ ను ఓపెన్ చేశాడు కార్తీక్. కంగ్రాచులేషన్స్ కార్తీక్, నాకు చాలా ఆనందంగా ఉంది. నీతో చాలా మాట్లాడాలి. కానీ ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల తరువాత. ఈ 3 సంవత్సరాలు నువ్వు నాకు దూరంగా ఉండి చివరి సంవత్సరం వరకు ప్రతిసారి నువ్వే మొదటి ర్యాంక్ సాధించాలి. నువ్వు సాధించగలుగుతావు, ఆ నమ్మకం నాకుంది. నా నమ్మకం నిజమైతే 3 సంవత్సరాల తరువాత నేనే నీ ఎదురుగా వచ్చి మాట్లాడుతాను. నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతాను. ఆల్ ద బెస్ట్ కార్తీక్. ఇట్లు, హరిణి అంటూ ముగిసిన ఆ ఉత్తరం చదివి తెగ సంబరపడిపోయాడు కార్తీక్. హరిణిని చూడకుండా 3 సంవత్సరాలు ఉండలేను. కానీ తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయాలి. తను నా ఎదురుగా నిల్చుని మాట్లాడే క్షణం కోసం ఈ 3 సంవత్సరాలు వేచి చూస్తూ ఉంటాను అంటూ ఆ ఉత్తరాన్ని చేతిలో పట్టుకుని కాలేజీ నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. ఆ రోజు నుండి కార్తీక్ కాలేజీకు వెళ్లడం మానేసి ఇంటి వద్దనే ఉంటూ పుస్తకాలు తిరగేసేవాడు. కేవలం పరీక్షల సమయంలో, అత్యవసర సమయంలోనే కాలేజీకి వెళ్ళేవాడు. అయినా కూడా హరిణి వైపు తలెత్తి కూడా చూసేవాడు కాదు. రేయ్ కార్తీక్, తన కోసం నువ్వు కాలేజీ మానేయడం ఏంట్రా? నీకేమైనా పిచ్చా అంటూ కార్తీక్ ను నిలదీశారు కరణ్ మరియు ధనుష్. హరిణి నమ్మకాన్ని నిజం చేస్తే తను నాతో మాట్లాడతానని చెప్పిందిరా
అది కూడా నా కళ్ళలోకి చూస్తూ. హరిణి కోసం జీవితమే ఇస్తాను రా. అలాంటిది 3 సంవత్సరాల సమయం ఇవ్వలేనా? అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. హరిణి మాటలను మనసు నిండా నింపుకుని, అలసిపోయిన ప్రతిసారీ తన రూపాన్ని గుర్తు చేసుకుంటూ, పుస్తకాలతో యుద్ధం చేసేవాడు కార్తీక్. ఫలితంగా గడిచిన 3 సంవత్సరాలలోనూ హరిణి చెప్పినట్టుగానే మొదటి ర్యాంక్ సాధించాడు. 3 సంవత్సరాల కార్తీక్ నిరీక్షణ ఫలించిన సమయం. ఈ 3 సంవత్సరాలలో నిద్రలేని రాత్రులు ఎన్నో. ఆ నిరీక్షణను కాగితం మీద రాయాలంటే అక్షరాలు సరిపోవు. కలం కూడా అలసిపోతుంది. గడుస్తున్న కాలాన్ని లెక్కపెట్టుకుంటూ ఎదురు చూసిన రోజును చేరుకున్నాడు కార్తీక్. 3 సంవత్సరాల తరువాత 4 సంవత్సరాల ప్రయాణంలో కొన్ని వేల అనుభవాలతో, లక్షల జ్ఞాపకాలతో ముడిపడిన స్నేహం దూరం అయ్యే రోజు అది. అవును, ఆ రోజు కాలేజీ ఫేర్వెల్ డే. స్నేహితులను వీడిపోతున్న ఆ క్షణంలో ఒక్కొక్క జ్ఞాపకం, ఒక్కొక్క కన్నీటి బొట్టులా పలకరిస్తుంటే ఒకరినొకరు హత్తుకుని వీడుకోలు చెప్పుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో హరిణిను వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు కార్తీక్. రేయ్ కార్తీక్, కాలేజీ వెనుక హరిణి నీ కోసం ఎదురు చూస్తోంది రా అని కరణ్ చెప్పగానే ఒక్కసారిగా పరిగెడుతూ కాలేజీ వెనుక వైపుకి వెళ్ళాడు కార్తీక్. ఆయాస పడుతూ హరిణి కోసం చుట్టూ తిరుగుతూ ఉండగా, వెనుక నుండి కార్తీక్ అంటూ ఎంతో ఆప్యాయంగా ఒక పిలుపు వినబడింది. అంతే, ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు కార్తీక్. కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కార్తీక్ వైపు చూస్తూ ఎదురుగా నిల్చుంది హరిణి. హరిణి అంటూ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు కార్తీక్. అస్సలు నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు కార్తీక్. నీ కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలంటే నా వల్ల కావడం లేదు. నాకు తెలిసినంతవరకు ఈ ప్రపంచంలో నువ్వు ప్రేమించినట్టు నన్ను ఇంకెవ్వరూ ప్రేమించలేరు కార్తీక్. నా తల్లిదండ్రులు కూడా 4 సంవత్సరాల క్రితం మొదటిసారి నువ్వు నా వైపు చూసిన చూపు ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. ఆ చూపులో ఒక నిజం ఉంది. భరించలేంత ప్రేమ ఉంది. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఎక్కడ నీ ప్రేమకి లొంగిపోతానో అన్న భయం అనుక్షణం నన్ను వెంటాడుతూనే ఉండేది. నేను కాలేజీ బస్సులో కిటికీ వద్ద కూర్చున్నప్పుడు బయటి నుండి నువ్వు చూసే చూపుకి కొన్ని వేల సమాధానాలు నా మదిలో మెదిలేవి. నన్ను ప్రశ్నించేవి, నన్ను వేధించేవి. నీ వైపు చూడాలన్న నా ఆశలను చంపుకోలేక, నీతో మాట్లాడాలన్న నా ఆలోచనలను దాచిపెట్టలేక, ప్రతిరోజూ నరకం అనుభవించే దాన్ని. నా వల్ల నీ జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అని నాలో నేను ఎన్నో సార్లు ఏడ్చాను. కానీ నువ్వు మొదటి సంవత్సరం కాలేజీ ఫస్ట్ వచ్చావని తెలియగానే చాలా సంతోషపడ్డాను. నీ జీవితం అక్కడే ఆగిపోకూడదని, ప్రతి సంవత్సరం నువ్వే ఫస్ట్ రావాలని, నువ్వు ఒక గొప్ప స్థాయికి ఎదగాలని నేను ఆ లెటర్ రాశాను. ఈ ప్రపంచంలో హరిణిను కార్తీక్ ప్రేమించినట్టు ఇంకెవ్వరూ ప్రేమించలేరు. కానీ కార్తీక్ ప్రేమను పొందేంత అదృష్టం ఈ హరిణికి లేదు అంటూ బోరున ఏడ్చేసింది హరిణి. ఏంటి హరిణి నువ్వు చెప్పేది? ఈ విషయానికి చెప్పడానికా 3 సంవత్సరాల సమయం అడిగావు? ఈ విషయానికి చెప్పడానికా నన్ను 3 సంవత్సరాలు దూరం పెట్టావు? నువ్వు ఎన్ని చెప్పినా ఈ హరిణి ఎప్పటికీ కార్తీక్ కే సొంతం అంటూ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు కార్తీక్. నన్ను క్షమించు కార్తీక్. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ ప్రేమను అంగీకరించలేను. ఎందుకంటే నాకు ఇంటర్లోనే ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. మరి కొద్ది రోజుల్లోనే నా పెళ్లి అని హరిణి చెప్పగానే ఒక్కసారిగా స్తంభించిపోయాడు కార్తీక్. నిజంగా నీ లాంటి ప్రేమ దొరకడం ఎంతో అదృష్టం. కానీ ఆ ప్రేమను పొందే అర్హత ఈ దురదృష్టవంతురాలికి లేదు కార్తీక్. నేను ఇంటర్ చదివేటప్పుడు మా నాన్న మద్యానికి, పేకాటకి బానిసై ఊరంతా అప్పులు చేశాడు. అవి తీర్చమని చాలా మంది మా ఇంటి వద్దకి వచ్చి గొడవ చేశారు. ఆ అవమానం భరించలేక మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. కానీ ఆ దేవుడి దయ వల్ల ఆమె ప్రాణాలతో బయట పడింది. ఆ తరువాత ఒక రోజు మా అత్తయ్య కొడుకు అయిన మా బావ మా ఇంటికి వచ్చాడు. నాకు హరిణిని ఇచ్చి పెళ్లి చేస్తే మీ అప్పులన్నీ తీరుస్తాను. హరిణిను పెద్ద చదువులు చదివిస్తాను అని చెప్పడంతో తక్షణమే మా అమ్మా నాన్న నాకు మా బావకు నిశ్చితార్థం చేశారు. అప్పుడు మా తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పే పరిస్థితిలో నేను లేను.
తప్పక తలోంచాను. ఇప్పుడు తనే మా అప్పులన్నీ తీర్చేసి, నన్ను చదివిస్తూ, మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలాంటి వ్యక్తిని నేను మోసం చేయలేను. మా తల్లిదండ్రుల మాటను కాదనలేను. అందుకే నీ ప్రేమకు దూరంగా ఉంటూ, నా ప్రేమను చంపుకుంటున్నాను. నేనున్న ఈ పరిస్థితులలో నీ ప్రేమను అంగీకరించలేను. అలా అని అంత త్వరగా నిన్ను మరచిపోలేను. నరకం అనేది ఎక్కడో ఉండదు కార్తీక్. మనం ప్రేమించే వాళ్ళు మనకి దూరం అయిన క్షణంలో మన చుట్టూ ఏర్పడే శూన్యంలోనే ఉంటుంది. అది భరించడం చావుతో సమానం. మరి అలాంటి నరకంలోకి నన్ను వదిలేసి వెళ్తున్నావా హరిణి? అంటూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు కార్తీక్. కార్తీక్, ప్లీజ్ కార్తీక్, నువ్వు కన్నీళ్లు కార్చొద్దు. నేను చూడలేను, నేను భరించలేను. ఆ కన్నీటికి కారణం నేనే అన్న నిజం అనుక్షణం నన్ను వేధిస్తూనే ఉంటుంది. చెప్పాను కదా, నువ్వు ప్రేమించినట్టు ఈ ప్రపంచంలో నన్ను ఇంకెవ్వరూ ప్రేమించలేరు. ఆ ప్రేమను ఒక జ్ఞాపకంగా దాచిపెట్టి నన్ను మర్చిపో కార్తీక్ అంటూ కన్నీటి పర్యంతం అయింది హరిణి. హరిణి, ఐ లవ్ యూ హరిణి, ఐ లవ్ యూ ఎ లాట్ అంటూ తన కన్నీటిని కనురెప్పల మాటున అణచి పెడుతున్నాడు కార్తీక్. కార్తీక్, నన్ను క్షమించు కార్తీక్, ఇక నేను వెళ్ళొస్తాను అంటూ వెనక్కి తిరిగింది హరిణి. ఒక్కసారిగా వెనుక నుండి హరిణిను గట్టిగా హత్తుకున్నాడు కార్తీక్. ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తన్నుకొస్తున్న కన్నీటిని ఆపుకుంటోంది హరిణి. కొన్ని క్షణాల తరువాత వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుని కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టి కన్నీటి జ్ఞాపకంతో చెరిగిపోని సంతకం చేసి బరువెక్కిన గుండెతో, భరించలేని బాధతో అక్కడి నుండి వెళ్ళిపోయింది హరిణి. హరిణి ఇక తిరిగి రాదన్న నిజాన్ని జీర్ణించుకోలేక చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు కార్తీక్. కాలం మిగిల్చిన ఆ కన్నీటి జ్ఞాపకాన్ని తలచుకుంటూ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు కార్తీక్. ప్రస్తుతం ఒక్కసారిగా కార్ బ్యాలెన్స్ తప్పడంతో సడన్ బ్రేక్ వేసి రోడ్డు పక్కన ఆపాడు కార్తీక్. కిందకి దిగి చూడగానే టైర్ పంక్చర్ అయింది. షిట్, స్టెప్నీ టైర్ కూడా లేదు. ఇప్పుడు ఎలా అనుకుంటూ అక్కడే ఆలోచిస్తూ నిల్చున్నాడు కార్తీక్. అంతలోనే అన్నయ్య ఏమైంది అంటూ పలకరించారు అటువైపుగా బైక్ మీద వచ్చిన ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్. టైర్ పంక్చర్ అయింది బ్రదర్. ఇక్కడ పంక్చర్ షాప్ ఎక్కడుంది? ఇక్కడి నుండి వెనక్కి వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నయ్య. నువ్వు టైర్ విప్పిస్తే మేము బైక్లో వెళ్ళి 10 నిమిషాల్లో పంక్చర్ వేయించుకుని వస్తాం అన్నయ్య అని చెప్పగానే, ఓకే థాంక్ యూ బ్రదర్, 1 మినిట్ అని చెప్పి టైర్ విప్పేసి వారి చేతికిచ్చాడు కార్తీక్. 10 నిమిషాల్లో వస్తాం అన్నయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ ఇద్దరూ. అలా రోడ్డు పక్కన నిల్చుని పరిమళిస్తున్న ప్రకృతి అందాలను చూస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు కార్తీక్. ఎదురుగా అరకు 20 కిలోమీటర్లు అని రాయబడ్డ బోర్డు వైపు చూస్తూ మరి కొన్ని నిమిషాలలో ఈ ప్రయాణం తాలూకు దాగి ఉన్న నిజం ఏంటో తెలుస్తుంది అని తనలో తాను మాట్లాడుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకుని ముఖం మీద నీళ్లు చల్లుకున్నాడు కార్తీక్. మిగతా కథ తరువాతి భాగంలో చదువుదాం. థాంక్ యూ. ఈ వీడియోకి ఒక లైక్ చేసి తరువాత వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించ